మహాభారతానికి లింక్ చేస్తూ కల్కి సినిమా అన్నటువంటి. సరే, విమర్శించేవాళ్ళు ఇది భారతాన్ని వక్రీకరించేవాళ్ళు ఇవన్నీ వక్రీకరిస్తున్నారు, ఇవన్నీ మాటలు ఒక పక్కన నడుస్తూనే ఉంటాయి. బట్ సినిమా అయితే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రధానంగా ఇందులో అశ్వత్థామ అంశాన్ని, సాధారణంగా మనకి చిరంజీవి అంటారు, అంటే మరణం లేనటువంటి వ్యక్తి అశ్వత్థామ. అతనికి ఉన్నటువంటి వరం అది. అయితే ఇందులో చూపించబడినటువంటి పాత్ర ఏంటంటే కృష్ణుడిని మీదకి అశ్వత్థామ దాడికి వెళ్తే, ఇది ముందు తను అశ్వత్థామ కథ చాలామందికి తెలియంది, ఇప్పుడు ఈ పాయింట్ ద్వారా చర్చ నడుస్తుంది. తను పాండవులందరినీ చంపేస్తానంటూ చిట్ట చివరిలో దుర్యోధనుడి దగ్గర ఒక శపథం చేస్తాడు. అందులో భాగంగా అపాండవీయం అవగాక అంటూ తను అస్త్రాన్ని వదిలిపెడతాడు. అంటే పాండవులందరినీ ఇది చేయాలన్నట్టు. అయితే సేమ్ అస్త్రాన్ని అటుపక్కన పాశుపత అస్త్రాన్ని తనతో పాటుగా అటుపక్కన అర్జునుడు కూడా పాశుపత అస్త్రం వాడతాడు. పాశుపత అస్త్రం అనేటువంటిది చాలా పవర్ఫుల్ అన్నమాట. దాంతో ముల్లోకాలు గడగడలాడిపోతుంటే అప్పుడు దేవతలు వచ్చి ఆపి అర్జునుడిని వెనక్కి తీసుకోమంటే అర్జునుడు వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థామ దాన్ని తీసుకోలేనంటూ దానికి పరిష్కారం కింద అపాండవీయం అంటాడు, అంటే పాండవులని చేయమని. అయితే దానికి చిన్న మినహాయింపిస్తూ కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఎవరైతే పుట్టబోయేటటువంటి బిడ్డ ఎవరైతే ఉంటారో, సో కృష్ణుడి చెల్లెలి కొడుకు కడుపులో ఉన్నటువంటి అభిమన్యుడి కొడుకుని చంపడం, ఆ తర్వాత మళ్ళీ కృష్ణుడు బ్రతికించడం జరుగుతుంది. ఇక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కృష్ణుడు అభిమన్యుడితో కృష్ణుడు అశ్వత్థామని శిక్షించబోవడం, అశ్వత్థామని శపించడం, అశ్వత్థామ దానికి శాప విమోచనం ఏంటి అంటే, నువ్వు కడుపులో ఉన్న పిండాన్ని హత్య చేసావు కాబట్టి నువ్వు మళ్ళీ నేను పుడతాను, అప్పుడు నన్ను కాపాడడం ద్వారా నువ్వు నీ శాప విమోచన పొందుతావు అని చెప్పడం మూలంగా అన్నటువంటి మూల కథతో ఆరంభించినటువంటి వ్యవహారం. ఇక దాని తర్వాతన పాత్రలు ఈ అంటే దాంట్లో అశ్వత్థామ పాత్రలో కీలకమైనటువంటిది అమితాబ్ బచ్చన్ నటించడం ఒక ఎత్తు అయితే, మరొక వైపున భవిష్యత్తు మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తే ప్రపంచం నాశనం అయిపోతుందని అనుకుంటుంటాం. ఇదివరకు ఆదిత్య 369లో చూపించబడినటువంటి తరహాలోనే ఇందులో దాని తర్వాత కమల్ హాసన్ ఒక లోకాన్ని సృష్టించడం, ఇవన్నిటితో అంటే ఓ రకంగా సైన్సు, ఫిక్షను, మైథాలజీ ఇన్నిటి కలిపినటువంటిది. సాధారణంగా గొప్ప ధైర్యం కావాలా, ఆ ధైర్యం నాగశ్వినికి ఉంది, నిర్మాత అశ్విని దత్తుకు ఉంది, అట్లాగే అందులో పనిచేసినటువంటి అగ్ర హీరోలందరికీ కూడా ఉంది. అది ఇప్పుడు సక్సెస్ టాక్తో సంతోషపడుతున్నారు.